నాగర్ కర్నూలు జిల్లా ఒంగూరు మండలం రెండిచింతపల్లి గ్రామంలో నేను బీఆర్ఎస్ పార్టీ నుండి సర్పంచ్ అభ్యర్థిగా నన్ను ఎన్నుకున్నారు. సో ఇక్కడ నుంచి సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తూ గ్రామస్తులందరూ కలిసి నువ్వైతే బాగుంటుంది, చదువుకున్న వాళ్ళైతే బాగుంటుంది, తెలివైన వాళ్ళైతే బాగుంటుంది, ఊరు అభివృద్ధి చెందుతుంది అని అందరి కోరిక మేరకు నన్ను నిలబెట్టడం జరిగింది. వాళ్ళ అందరి కోరికని వాళ్ళ నమ్మకాన్ని వమ్ము చేయకుండా ఖచ్చితంగా మా రెండిచింతపల్లి గ్రామాన్ని రాష్ట్రంలో ఉన్నతమైనదిగా నేను తీర్చిదిద్దడానికి నా శాయశక్తుల ప్రయత్నం చేస్తాను, నా తెలివిని నా చదువును ఉపయోగించి. అదేవిధంగా ఈ అవకాశాన్ని కల్పించినటువంటి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, నా గ్రామాల్లో విద్యకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి విద్యకే ఎందుకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలంటున్నా అంటే, ఎవరైతే చదువుకుంటారో వాళ్ళకి జ్ఞానం వస్తుంది, ఎవరైతే జ్ఞానవంతులు అవుతారో వాళ్ళు బాగా సంపాదించుకోగలుగుతారు, వాళ్ళు పేదరికం నుంచి కూడా బయటికి వస్తారు. సో పేదరిక నిర్మూలన కోసం ఇది మొట్టమొదటి అడుగు ఏమవుతుంది అంటే విద్యనే అవుతుంది. కాబట్టి నేను విద్యకు మొదటి ప్రాధాన్యతనిస్తాను. దాంతోపాటుగా ఆరోగ్యంగా విద్యాపరంగా ఈ రెండు ఉంటే పేదరికం నుంచి ఈజీగా బయటపడవచ్చు. అందరూ రాష్ట్రంలో కానీ దేశంలో కానీ సరి అయిన విద్య లేక, సరి అయిన వైద్యం లేకనే వాళ్ళ డబ్బులు అన్ని పిల్లల చదువుల కోసము, వాళ్ళ ఆరోగ్యం కోసం హాస్పిటల్లో ఖర్చు పెట్టి అందరూ పేదలుగా మారిపోతున్నారు. కాబట్టి ఆ విషయాన్ని నేను చింతపల్లి నుంచే ఒక మంచి మెసేజ్ని ఈ రాష్ట్రానికి ఇస్తాను, ఈ దేశానికి ఇస్తాను. మీరందరూ రాబోయే రోజుల్లో చింతపల్లి గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా మీరందరూ ఖచ్చితంగా చూస్తారు. ఆ నమ్మకం నాకుంది. నేను మన కేసీఆర్ గారి నాయకత్వాన్ని ఎందుకు నేను ఎన్నుకున్నానంటే, అతను ఉద్యమంలో నిజమైన లీడర్గా నిలబడి ఎన్నో అవకతవకలు వచ్చినా, ఎన్నో అవరోధాలు వచ్చినా కూడా తెలంగాణ కోసం నిలబడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిండు. సో ఆయన ఒకనొక సందర్భంలో మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రానికి ప్రతి ఎకరాకు నీళ్లు ఇవ్వడమే నా యొక్క ముఖ్య ఉద్దేశం, అప్పటిదాకా నేను చచ్చిపోను అనే ఒక మాట అయిపోయిండు. నాకు ఇప్పటికీ గుర్తు. సో అంత పెద్ద స్టేట్మెంట్ అంటే ఎవరైనా తన కోసం తన కుటుంబం కోసమే ఆలోచిస్తారు, కానీ కేసీఆర్ గారు తన రాష్ట్రం కోసం అంటే ఒక రాష్ట్రాన్ని ఎంత బాగా ప్రేమిస్తున్నారో మనం అర్థం చేసుకోవచ్చు. అది నాకు ఆ రోజు నుంచి అరే ప్రజల కోసం ఏదో చేయాలనే ఆలోచన నాకు అక్కడి నుంచి పుట్టింది. కాబట్టి నా గ్రామాన్ని ఉన్నతంగా రాష్ట్రం నిలబెడతా, రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ఆదర్శ గ్రామంగా నేను నిరూపిస్తా అని నేను తెలియజేస్తున్నా. అవకాశం ఇచ్చినటువంటి నా గ్రామ పెద్దలందరికీ నా టీవీ ధన్యవాదాలు తెలియజేస్తూ, టీవీ రిమోట్ గుర్తుకు ఓటేసి నన్ను గెలిపించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మా తల్లిగారు అయినటువంటి అంకు నారమ్మ గారిని టీఆర్ఎస్ పార్టీ మర్రి జనార్దన్ రెడ్డి మా ఇన్ఛార్జ్, మా అచ్చపేట ఇన్ఛార్జ్ మర్రి జనార్దన్ రెడ్డి గారు మా అమ్మగారిని అంకు నారమ్మ గారికి టికెట్ ఇవ్వడం జరిగింది. అలాగే కేసీఆర్ గారి నాయకత్వంలో, కేటీఆర్ గారి నాయకత్వంలో ఈ ఒంగూరు మండలం నుంచి అంటే సీఎం మండల్ ఇది, ఈ మండలం నుంచి కేసీఆర్ గారికి, రేవంత్ రెడ్డి గారికి మా యొక్క గెలుపుని వాళ్ళకి మేము అందించబోతున్నాము. వాళ్ళకు తెద్దాం. ఎందుకంటే మా ఊర్లో ప్రజా సంఘాల నాయకులు, అలాగే ఈ మన టీఆర్ఎస్ పార్టీకి సిపిఎం పార్టీ, ధర్మ సమాజ్ పార్టీ, ప్రజా సంఘాల నాయకులు ప్రతి ఒక్కరూ మనకు మద్దతు ఇస్తున్నారు. ఈ గెలుపు కేటీఆర్ గారి చేతులు తీసుకుపోయి మా అమ్మని గెలిచిన వెంబడి కేటీఆర్ గారి దగ్గర తీసుకొని, సార్ ఈ రోజు మా ఒంగూరు మండలంలో పుల్కమేలి గ్రామం నుంచి మా అమ్మని గెలిపించుకొని గిఫ్ట్ ఇవ్వడానికి నేను ప్రయత్నం చేస్తున్నా. 100% ఇక్కడ ఘన విజయం నేను సాధిస్తానని కోరుకుంటూ, అలవజలు ప్రతి ఒక్కరు నా పైన విశ్వాసం ఉంచి మా గ్రామంలో నువ్వైతే యువకుడు అయితే బాగుంటుంది, మీ తల్లి గారు అయితేనే బాగుంటుంది, మీరు అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తారు, 10 మందికి ఆదుకుంటారని మా ఊర్లో అందరూ నాకు ఆశీర్వాదం ఇవ్వడానికి వస్తున్నారు. వీళ్ళందరికీ నేను అలాగే మా గ్రామంలో విద్య, వైద్యం, అలాగే నా సొంత జాగా అయినటువంటి గవర్నమెంట్ హాస్పిటల్ కట్టియడానికి నా సొంత జాగా 250 గజాల జాగా నేను గవర్నమెంట్కి విరాళం ఇస్తున్నాను. అంటే ఎందుకంటే మా ఊళ్ళో హాస్పిటల్ కట్టడానికి ఇల్లు లేదు, ఎక్కడ జాగా దొరకలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి గవర్నమెంట్ హాస్పిటల్కు కట్టేయడానికి నా సొంత జాగాను 250 గజాలు నా సొంత జాగా ఉంది, నా ఖాళీ జాగా, నా పాత జాగా. ఆ పాత జాగా నేను గవర్నమెంట్కి ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఒక గుర్తింపు, మనకంటే ఒక గుర్తింపు ఉండాలి. మనం ఏంటంటే నాకు ఆస్తులు లేవు, అంతస్తులు లేవు, నేను 24 గంటలు నిరంతరం పార్టీ కోసం కష్టపడుతున్నా. నా జనమే నా ఆలోచన, నా జనం. నాకు రాజకీయం అంటే ఒక మంచి, అది మా ఊరు జనం అంటే నాకు ఒక పిచ్చి. మా రాజకీయ నాయకులు అందరితో మా గ్రామాన్ని ఎంత అభివృద్ధి చేయాలంటే అంత అభివృద్ధి చేయాలని నాకు ఒక మైండ్లో పడ్డది. అలాగే మా గ్రామంలో ఉన్న నాయకులు, మా అక్కలు, మా చెల్లెలు, మా అన్నలు అందరూ నాకు ఆశీర్వాదం ఇచ్చి నువ్వైతేనే కరెక్ట్ అని చెప్తున్నారు. కాబట్టి మా గ్రామానికి నేను ఏదైనా ఒకటి చేయాలి అంటే నిరంతరం నేను ప్రజల్లో ఉంటా. మంచి అంటే వస్తా, చెడైతే వస్తా. 15 ఏళ్ల నుంచి 24 గంటలు నిరంతరం నేను పార్టీలో కష్టపడుతున్నా. టీఆర్ఎస్ పార్టీలో ప్రతిపక్షమైనటువంటి కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఎంత మద్దతు చెప్పినా, ఎంత మద్దతు తెలియజేయకపోయినా, టీఆర్ఎస్ పార్టీ 2 సంవత్సరాలు ఓడిపోయినా కానీ నేను 24 గంటలు ప్రజల కోసం పనిచేస్తున్నా, నిరంతరం ప్రజల కోసం ఉంటానని తెలియజేస్తూ, మా ఊరి, మా అక్కలు, మా అమ్మలు, మా చెల్లెలందరూ నా మీద ఆశీర్వదించి నన్ను గెలిపించగలని మనవి. మా అమ్మకు వచ్చింది ఫస్ట్ నెంబరు ఉంగరం గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి
భారీ మెజారిటీతో మమ్మల్ని గెలిపేయాలని మీ అందరికీ నేను కోరుకున్నాను. అక్కలారా చెల్లెలారా మా అమ్మని గెలిపేయండి, ఉంగరం గుర్తుపైన ఓటేసి మీ అందరు గెలిపేయాలని మనం చేస్తున్నాను. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.